క్రీస్తు నీతిలోకి పిలువబడిన ప్రియ హోప్ టీవీ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములో శుభములు. మనం ఈ ధారావాహికలో తెలుసుకుంటున్నాం, ఆకాశాన్ని భూమిని ఏకం చేసిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పి, కొలస్సీ పత్రికలలో ఏ విధంగా మనకు కనబడుతున్నారు, పౌలు ఏమని వర్ణించారు, వాటిని గురించి మనం చదువుకుంటున్నాం. ఈ ధారావాహికలో మనం 8వ పాఠంలోకి వచ్చాం. క్రీస్తు యొక్క ఆధిపత్యం ఎక్కడుందండి? ఆయన వినయ మనస్కుడు, దీనుడు అంటున్నారు కదా, అధికారం ఎక్కడ ఉంది? అది తెలియాలంటే ఈ పాటలో మనం నేర్చుకోవాల్సిందే. సిద్ధమైనట్లయితే దైవశాఖలు కలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హేమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఫిలిప్పి, కొలస్సీలకు రాసిన పత్రికలు ఈ ధారావాహికలో చదువుతున్నాం మనం. ఈరోజు 8వ పాఠం క్రీస్తు యొక్క ఆధిపత్యం. ఈ పాఠం గురించి పరిచయం చెప్పండి. ఫిలిప్పి ఒక్కటే కాదు కానీ పౌలు కొలస్సీ సంఘానికి కూడాను వాక్యం బాగా రాశాడు. ఆ సంఘం కూడాను చాలా త్యాగంతో కష్టంతో ఏర్పాటు చేశాడు పౌలు. అంటే రాలేకపోతున్నాడు కాబట్టి, దర్శించలేకపోతున్నాడు కాబట్టి, అక్కడ ఎక్కువగా విగ్రహారాధన ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు వివరించి క్రీస్తు యొక్క ప్రాధాన్యత వివరించి రాశాడు. ఈ విధంగా రాసిన దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొలస్సీలో ఎక్కువ మరి మంచి చెడులు, చీకటి వెలుగు, ఏది వెలుగు ఏది చీకటి, మెరుగైన దేవుడు ఉన్నాడంటే ఆయన ఎట్లా మనం తెలుసుకోవాలి ఆందోళనతో ఉన్నప్పుడు కొలస్సీ 1:12 కింగ్డమ్ ఆఫ్ లైట్, మీరు ఈ లోకం రోమా సామ్రాజ్యం గురించి గొప్ప చెప్పుకుంటున్నారు, ద సన్ నెవర్ సెట్స్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ అని కొంతమంది అన్నారు, రోమా సామ్రాజ్యం నాగరికతకు కారణం అని అన్నారు. సో ఈ విధంగా మీ రాజ్యాల గురించి గొప్ప చెప్పుకుంటూ ఉండగా నేను వెలుగు రాజ్యం గురించి మీకు చెప్తున్నాను. దాంట్లో చీకటి అనేది డామినేట్ చేయబడదు, చీకటి అనేది ఉండదు. ఆ చీకటిని పారదోలి 1:13 చెప్పినాడు, ఆ చీకటిని పారదోలి వెలుగుని స్థిరపరిచిన 12:13 కొలస్సీ 1:12-13. దీంట్లో అందు గురించి తండ్రి అయిన దేవుడు నీ కొరకును నా కొరకును ఒక మహా గొప్ప భాగ్యాన్ని మనకు సంపాదించి పెట్టినాడు, మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసినాడు. అందుకోసం ఆయన వల్లనే మీకు, ఆయనే సృష్టికర్త, ఆయనే మీకు రక్షకుడు, మిమ్మల్ని సేద తీర్చేవాడు కూడాను ఆయనే. ఈ వారం మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు అన్ని విధాలుగా మనకు అన్నీ అయి ఉండగా, సృష్టికర్త, సేద తీర్చేవాడు, రక్షకుడై ఉండగా, మరి ఆయన్ని ఇన్విజిబుల్ గాడ్, అదృశ్య దేవుని స్వరూపము అని అన్నారు. ఆ మాటని అర్థం చేసుకోవడానికి ఈరోజు పాఠం. బాగుందండి, చక్కని వివరణ చెప్పారు. హేమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. తప్పకుండానండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-17 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి మీద యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే ఆధారభూతుడు అన్నారు. డాక్టర్ గారు, ముందుగానే మీరు ప్రస్తావించినట్టు ఇప్పుడు వాక్యంలో అదే విన్నాం మనం, అదృశ్యమైన దేవుని స్వరూపం, అదృశ్య దేవుని స్వరూపం. ఈ భావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని పౌలు చెప్పుంటారు? మనం పాత ఫోటోలు చూస్తే పాత రోజులు ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఫోటో చూసిన వెంటనే ఎవరు ఇది ఏంటని చెప్తారు. నేను చిన్నప్పుడు నాకు ఫస్ట్ ఫోటో తీసుకుంది, నేను స్కూల్కి వెళ్ళటానికి అప్లికేషన్ మీద పెట్టడానికి ఫోటో తీసుకున్నారు. ఖద్దరు చొక్కా వేసుకున్నాను, జోబు నిండా గోళీకాయలు ఉన్నాయి. ఆ ఫోటో తీసేవాడు ఆ గోళీకాయలు తీయమని చెప్పలేదు. సో నేను ఆ ఫోటో చూసినప్పుడల్లా ఆ గోళీకాయలు అమ్మోనే అన్నప్పుడు గోళీకాయలు బాగా మణగాడు ఆడాను, గ్రామంలో నేనే ఫస్ట్ అని గొప్ప ఆలోచన. సో పాత జ్ఞాపకం ఫోటో చూసిన వెంటనే ఆ చిన్నప్పుడు నేను ఎలాగున్నానో అందరు చూసి నవ్వుతారు అనమాట, ఇలాగున్నావను అని. సో ఫోటో తీయటమే కాదు కానీ మిర్రర్, మన అద్దంలో చూసినప్పుడు నువ్వు నిజ స్వరూపం అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎవరైనా సరే శిల్పాచారి ఒక శిల్పాన్ని చెక్కిన తర్వాత ఈ బొమ్మ అలెగ్జాండర్ లాగా ఉందే, అలెగ్జాండరే కదండి, వెరీ గుడ్. సో ఆ రూపాన్ని చూసి మనం వెంటనే చెప్తాం. కానీ మనకు అదృశ్యమైన దేవుణ్ణి ఎలాగ మనం చూడగలము? చాలా, ఎందుకంటే మనం పాపం పొరతో ఉన్నాము, ఆయన్ని చూసి ఆయన సన్నిధిలో ఉండలేము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అదృశ్యమైన దేవుని స్వరూపి అయి అని రాయబడి ఉన్నది. అదృశ్యమైన దేవుని స్వరూపి అయి ఈయన 2000 సంవత్సరాల క్రితము ఏమండి మరియ కుమారుడిగా జన్మించి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై యోహాను 1:14 మన మధ్య నిలిచిన దేవుడు ఎలాగుంటాడు అంటే, నన్ను చూసి ఇంకా నా తండ్రిని చూడాలంటున్నారా మీరు?
నన్ను చూసిన వారు దేవుణ్ణి చూసినట్లే. సో వీటినన్నిటిని బట్టి క్రిస్టియానిటీ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ క్రైస్ట్, నథింగ్ బట్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని బట్టియే క్రైస్తత్వం అంతా కూడాను ఉండి ఉన్నది. ఉదాహరణకి యోహాన్ ఆదికాండం 1:26 మన స్వరూపంలో మన పోలికలో నరుని చేయుదుము. అంటే చేతులు కాళ్ళు ఇంత ఎత్తు ఇంత పొట్ట అట్లా కాదండి, ఆత్మీయ స్వరూపం గురించి మాట్లాడు. బుద్ధి జ్ఞానము, తెలివితేటలు, విచక్షణ జ్ఞానము ఇవన్నీ కూడాను. ఇంకంతకంటే తర్వాత ఆదికాండం 5:3 ఆదాము 130 సంవత్సరాలు జీవించి సేతుని కనిన తన పోలికలో అని రాయబడి ఉన్నది. ఎవరి పోలికలో? ఆదాము పోలికలో. సో మనము ఆత్మీయ బిడ్డలం కాబట్టి, యేసుక్రీస్తుతో అంటుకట్టబడి ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మనం ఆయన స్వరూపములో తయారవుతాము. ఆయన స్వరూపంలో తయారు. బై లుకింగ్ అట్ హిమ్ వీ బికమ్ లైక్ హిమ్. ఆయన వైపు చూసినప్పుడు, తేరి చూసినప్పుడు ఆయన వల్ల తయారవుతాం. మన ఆత్మీయంగా, రేషనల్గా, ఫంక్షనల్గా, ఫిజికల్గా, సోషల్గా మనం తయారవ్వాలంటే యేసుక్రీస్తు వలె ఉండాలనుకున్నట్లయితే మనం ప్రారంభం నుంచి కూడాను యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు అప్పుడు ఆ ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యమైన దేవుడు ఎవరో మనం పొందగలం. మత్తయి సువార్త 11:27 కూడాను యేసుక్రీస్తు వారు తన తండ్రిని చాలా విచిత్రంగా వివరించాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని బాగా చెప్పి ఉన్నాడు. నేనును నా తండ్రి ఒకటే, నేను మంచి గొర్రె పిల్లను, నేను జీవాప ఆహారమును, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను మంచి కాపరిని, నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, అబ్రహాము కంటే ముందు నేను ఉండి ఉన్నాను. ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే ఆయన ఎక్కడో సృష్టించి ఒక కాలంలో ఉన్నవాడు కాదు. యెహోవా సాక్షులు చెప్పినట్లుగా ఆయన దేవునితో ఉన్నాడు. ఆయన శాశ్వతమైన దేవుడు. ఆదిలో ఏదీ లేకుండా ఆయన ఉన్నాడు. ఆయన మనం సృష్టించాడు, మన జీవితంలో ఉన్నాడు, మన స్వరూపాన్ని ఎత్తాడు, ఆఖరికి మనం చేర్చుకుంటాడు. అది కొలసీలో ఉన్న ముఖ్యమైన కార్యం. అది ఆయనే దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి ఇంకా వెళ్దాం. ప్రేక్షకులకి క్రీస్తు యొక్క ఆధిపత్యంలోనికి మరొకసారి ఆహ్వానం. హైమావతి గారు, మనం ఈ క్రీస్తుని యొక్క లక్షణాల గురించి వింటున్నాం, ఆయన స్వభావం గురించి. ఆ సందర్భంలో సర్వ సృష్టికి ఆయన జ్యేష్ఠుడు అనే పదం మనం చూస్తున్నాం. ఆయన జ్యేష్ఠుడని పిలువబడటానికి కారణాలు ఏమంటారో చెప్పండి. అవునండి, క్రొత్త నిబంధనలో మొదటి సంతానం అంటే, మరియు మొదటి సంతానం అనే పదాలు దాదాపు ఎప్పుడూ కూడా యేసుని సూచిస్తూ ఉంటాయి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో మనము 8:29 మరి లూకాసు వార్త 2:7 హెబ్రీలకు రాసిన పత్రిక 1:6 మరి ప్రకటన గ్రంథం 1:5 కొలస్సీయుల్లో 2 మరి ఇట్లా హెబ్రీలు రాసిన పత్రిక 1:6 ఆయన భూలోకానికి ఆది సంభూతుడని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలకు మరి అందరూ కూడా ఆయనకు నమస్కారం చేయవాలని. ఇప్పుడు సృష్టికర్త, ఆయనే సృష్టికర్త. అయితే ఆయన ఎవరు కూడా ఆయన్ని సృష్టించిన వాళ్ళు కాదు. ఆయన సృష్టికర్త, ఆయన చేత సృష్టించబడినటువంటి వాళ్ళందరూ కూడా. అంటే ఈయన నా మొదటి కుమారుడు అంటే, ఆయనకు కొడుకు అంటే యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు అంటారు. అంటే తండ్రితో సమానుడు. కుమారుడు అంటే తండ్రి తక్కువ అని కాదండి. అయితే ఇక్కడ మొదటి సంతానం యొక్క బైబిల్ భావన పుట్టుకతో సంబంధం లేకుండా ఉన్నటువంటిదండి. ప్రత్యేక సంబంధాన్ని నొక్కి ఒక్కనిస్తోంది. అలాగే చిన్న కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇస్సాకు ఉన్నారు, యాకోబు ఉన్నారు, మరి ఇప్పుడు యోసేపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొదటి సంతానంగా పిలువబడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా యెషీయాకి, మరి ఆయన ఎంపిక చేసుకున్నారు కదా దావీదు గారిని. అట్లాగా వీళ్ళు మొదటి సంతానంగా వాళ్ళు పిలువబడుతున్నారంటే ఇక్కడ మనం చూసుకున్నట్టే జన్మత మొదటి వాళ్ళు కాదు, కానీ వాళ్ళకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆది అందే ఉన్నారు. అనాది దేవుడు ఆయన ఏదో ఒక సృష్టింపబడిన పుట్టినవారు. అవునండి, ఆకారమునందు ఉన్న భూమి అందు గాని సర్వము ఆయన బట్టి సృజించబడింది. సమస్త సృష్టికర్త ఆయన. సరాపులు ఏంటి పరలోక రాజ్యంలో కూడా సరాపులు, మరి ఆ తర్వాత కెరూబులు ఏంటి, మరి తర్వాత మన అందరూ కూడా శత్రులైన వాళ్ళు పడిపోద్రోయబడ్డారు. ఆ దూతలను సృష్టించింది కూడా ఆయనే. ఇంకా ప్రధాన దూతలని అనేకమైన దూతల యొక్క ఉంటుందండి. ఇవి అందరినీ కూడా సమస్త సంబంధించినటువంటివి భూలోకంలో ఉన్నవైనను పరలోకంలో ఉన్నవైనను అన్నీ ఆయన ద్వారానే కలిగినవి. ఆయన ఆకాశం నక్షత్రాలు ఒకసారి బయటకు వచ్చి మనం చూసినట్లయితే రాత్రికాల సమయంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరం కూడా లెక్క పెట్టలేము. అబ్రహాం లెక్క పెట్టమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మనం లెక్క పెట్టమన్నా కానీ మనం అన్నీ లెక్క పెట్టలేము.
కాబట్టి నూతన యెరూషలేమునికి మనం వెళ్తాము. ఆయన మహిమ కొరకు మనం అందరం కూడా దేని కొరకు సృష్టించబడి ఉన్నాము? ఆయన మహిమ కొరకు. ఇవన్నీ ఆయన మహిమ కొరకు సృష్టించబడి ఉన్నాయండి. నిత్యత్వంలో వాతావరణం ఎలా ఉంటుంది? దేవుని చేత కట్టబడినది. పరలోకం ఉంది. మహిమ శరీరాలు మహిమైశ్వర్యాన్ని దాల్చుకుంటాయండి. కాబట్టి ఆయన అన్నిటికి ముందే ఉన్నవాడు. ఆయన పుట్టుక ముందే ఉన్నవాడు. సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటంలో కూడా ఆయన జ్యేష్ఠుడని పౌలు వారు చెప్తున్నారు ఇంకో దగ్గర. మనకంటే ముందుగా ఆయన చేరను ఆ రాజ్యంలోకని. అవునండి. డాక్టర్ గారు, మరి శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు వారే, ఈ భావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? మన బాడీ చాలా అవయవాలు ఉన్నాయి. మరి దాంట్లో ప్రాముఖ్యమైనది తల. మరి మనం ఏదన్నా బండ్లో వెళ్తున్నప్పుడు ఈ తలకి పెట్టుకుంటాం, కానీ హెల్మెట్, చేతులు, కాళ్ళు, పొట్టకి ఏం పెట్టుకోం. ఎందుకంటే ఏమైనా దెబ్బతిన్నా మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, కానీ తలకి దెబ్బతింటే చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఈ ఎఫెసీ 1:22, కొలసి 2:10లో ఏమైనా హెడ్, ప్రతి ఆ యొక్క బాడీకి హెడ్. బాడీ బైబిల్ గ్రంథంలో మరి సంఘానికి కూడాను గుర్తుగా ఉన్నది. మరి వేరే వేరే బైబిలు ఆయా పరిస్థితుల్లో చూసినప్పుడు హెడ్ అన్నదాని గురించి చూసినప్పుడు ఉపమాన శ్లేషగా మెటాఫరికల్గా మాట్లాడుతుంది. ఉదాహరణకి నిర్గమాకాండం 18:25లో ఏబుల్ మెన్ అవుట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్, మోషే ఒక్కడే అన్ని తగాదాలు తీరుస్తున్నాడు. అప్పుడు మామగారు చెప్తాడనమాట, జెత్రో, నీ దయచేసి మీలో ఉన్న హెడ్స్, ఏబుల్ మెన్, సమర్థులైన వారిని ఏర్పాటు చేయమని. హెడ్స్ ఆఫ్ ద పీపుల్, మనుషులందరికీ వాళ్ళు హెడ్. అంటే వాళ్ళు చెప్పినట్లుగా మరి వాళ్ళ సలహా ప్రకారం నడుస్తారు. సంఖ్యాకాండం 31:26లో పితరుల కుటుంబంలో ప్రధానులను ఎంపిక చేసుకొని వాళ్ళ చేత నడిపించాలని చెప్పి. ద్వితీయోపదేశకాండం 28:13లో గాడ్ విల్ మేక్ ఇజ్రాయెల్ ద హెడ్ నాట్ ద టెయిల్. ఇశ్రాయేలీల్ని అన్ని సామ్రాజ్యాలకి, అన్ని దేశాలకి, అన్ని గోత్రాల వారికి అంటే మెరుగైన వారిగా తల వారిని చేస్తారు, దాన్ని వెంబడించినట్లుగా. యెషయా గ్రంథం 7:8లో ఫర్ ద హెడ్ ఆఫ్ సిరియా ఈజ్ డెమస్కస్, ద హెడ్ ఆఫ్ డెమస్కస్ ఈజ్ రెజిన్. రెజిన్ అనే పట్టణం హెడ్ అని చెప్పినట్టు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు మెటాఫరికల్గా హెడ్ అంటే నాయకుడు అని అర్థం వస్తుంది. సో మన సంఘానికి నాయకుడు ఎవరు? హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ క్రైస్ట్. 1 కొరింథీ 11:3, 1 కొరింథీ 11:3లో హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్, మన అంతటికి మగవారేమో స్త్రీకి శిరస్సై ఉన్నారని రాయబడి ఉన్నది. మరి పురుషుడికేమో యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారని రాయబడి. ఈ విధంగా చెప్పటంలో ముగింపులో ఏం మనం చూస్తున్నాం ఏంటంటే, పౌలు సంఘాన్ని ఒక శరీరంగా పోల్చి చెప్పి ఉన్నాడు. 1 కొరింథీ 12:12-27 వరకు. ఒక సంఘం ఒక శిరస్సు లాంటిది, అవయవాలు. కొంతమంది పాటలు పాడేవాళ్ళు, కొంతమంది బోధించేవాళ్ళు, కొంతమంది క్రమంగా నడిపించే రకరకాల వాళ్ళు. కానీ వీటంతటికి కూడా సంఘం సేవ కొరకు ఏర్పాటు చేయబడింది. దానికి హెడ్ యేసుక్రీస్తు వారని చెప్పబడింది. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, బిషప్పులు, పోపులు వీళ్ళంతా ఉన్నా కానీ మనం ఏ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, అందరూ సహజ ఏమంటారు ప్రీస్ట్హుడ్, యాజక సమూహముగా మనం ఉన్నాము. ఎవరు ఎక్కువ, అందరూ పాపులై తప్పు చేసి ఉన్నారు. అందు గురించి యేసుక్రీస్తు వారే మన నిజమైన పెద్ద శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో సంఘం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. బాగుందండి. హైమావతి గారు, మరి క్రీస్తు వారు సంఘానికి శిరస్సు, అలాగే ఆది సంభూతుడనే తలంపు, ఈ రెండింటి మధ్య బంధం ఏంటి చెప్పండి? అవునండి, ఈ సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువారే శిరస్సు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాక్యం ఉందండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇప్పుడు ఈ క్రీస్తు పునరుద్ధానం లేకుండా మరెవరు మృతుల్లో నుండి లేపబడరండి. క్రీస్తు సంఘానికి శిరస్సు. క్రీస్తు లేకపోతే సంఘం ఎలా ఉంటుంది? మొండే ఉంటుంది. కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ఎవరు, ఎలాంటి వారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. యేసు సర్వసృష్టికి ఆది సంభూతుడు. మన కంటికి కనిపించినటువంటి దేవుడు యేసు రూపంలో మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. మరి ఆది కాండంలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించును అని మనం చూసుకుంటున్నాము. మరి యోహాను స్వార్తలో కూడా ఉందండి, 1వ అధ్యాయం 14 వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య
ఆయన ఏమై ఉన్నారు, మా శరీరధారి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. మరి సృష్టికి ఆది సంభూతుడు, తండ్రి నిత్యుడు, కుమారుడు కూడా నిత్యుడైన కుమారుడు. ఆయన ఈయన త్రిత్వంలో రెండవవారు యేసుక్రీస్తు వారు. పురాతన కాలం మొదలుకొని మరి ఏ శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆ రెండింటికి సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అవునండి. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి. క్రీస్తు యొక్క ఆధిపత్యం గురించి చదువుకుంటాను. చివరిలో ఇంకా మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. డాక్టర్ గారు, లోకాన్ని సమస్తాన్ని, ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి అన్నీ సిలువ ద్వారానే సమాధానపరచాలని దేవుడి చిత్తమై ఉంది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోగలం కొంచెం చెప్పండి. క్రైస్తవులు అన్నవాళ్ళు కూడాను చాలామంది వేరే వేరే రూపంగా వాళ్ళ యొక్క రక్షణ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు కొంతమంది ఈ దేవుడికి భయపడి ఎంత గొప్ప తెగులు తీసుకొస్తున్నాడు, ఫరోనే కదిలింపజేశాడు కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాడు, ఈయన పక్షం ఉంటే నేను నశించిపోము, మా ఇంటి పెద్ద కుమారుడు చనిపోయాడు అని భయంతో చేరారు. వాళ్ళేమో కల్తీ జనాంగంగా తయారయ్యి మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్దామని అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులై ఉన్నారు, లోకంలో ఉన్న అన్నీ కూడా కావాలి. సో సంపూర్ణంగా సమర్పించుకున్న వారు లేరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, యేసుక్రీస్తులో సిలువ గురించి ఏం చెప్తున్నారు? 19:20 ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. పరలోకపు తండ్రి దాన్ని పర్మిట్ చేసి అది కోరి ఉన్నాడు. ఈ కోరి ఉండటం ఎట్లాగండి? పరలోకంలో విషయాలే కానీ భూలోక విషయాలే కానీ అన్నిటిని కూడాను సమాధానం, సిలువ రక్తం చేతనే సమాధానం, వేరేది మార్గం సొల్యూషన్ ఏది కూడాను లేదు. 4:16 అపోస్తుల కార్యములో ఈ నామము తప్ప వేరే నామం ఏది కూడా, బైబిల్ ఇంత స్పష్టంగా ఉంటే కొంతమంది ఏమో ఆ పరిశుద్ధాత్మ కావాలని భాషల్లో మాట్లాడి పెంతుకొస్తు అనుభవం గురించి ఎగురుతూ శరీరం అలసిపోయిన తర్వాత మేము ప్రార్థన చేశామని అంటారు. కొంతమంది ఏమో యేసుప్రభు అవసరం లేదు, తండ్రిని పూజిస్తే చాలని వాళ్ళు చెప్తున్నారు. బైబిల్ ఇంత స్పష్టంగా మనకు చెప్తుంది. ఆయన లేకుండా ఏది కూడాను లేదని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ 1:14 యోహాను సువార్త, కృప సంపూర్ణమైన కృపయు సత్యము ఆయనలో ఉన్నది అన్నమాట. దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఆయన అంతటా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన పవర్, ఆయన శక్తి ఎవరు కూడా కొలత వేయలేరు. ఆయన జ్ఞానము ఏమాత్రం కూడా కొలత వేయలేరు. అందుకోసమే పాపము మరణము అనే శాపము నుండి మానవుని రక్షించడానికి ఆయన పూర్తిగా తలపెట్టి ఉన్నాడు. ఆ కారణం వల్ల ఆయన సిలువకి వెళ్ళవలసి వచ్చింది. సిలువ అనేది పోట్లాటకు గుర్తు, పోరాటానికి గుర్తు. ఏమండి, సిలువ అనేది రోమా యొక్క మనసులో షేమ్, సిగ్గుకరమైనది, తక్కువది. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను సిలువను గురించి నేను సిగ్గుపడను. అరే, ఆయన ఆపోజిట్ చెప్తున్నాడు ఏంటి? ఆయన రోమీలు ఆలోచించకంటే అంటే సిలువ ద్వారా మనకి జయం ఉన్నది. సిలువ ద్వారానే మనకి సాతానుని సిగ్గుపరిచినాడు. సమాప్తం ఆయన అన్నప్పుడు సాతానుడి యొక్క గమ్యము తీర్మానం చేయబడి ఉన్నది. అందుకోసం ఎప్పుడు కూడా సిలువ అనేది ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సంఘాల మీద సిలువ గుర్తు కనపడుతూ ఉంటుంది. అంటే ఓడిపోయిన క్రీస్తు కాదు, కానీ సిలువని గెలిచిన క్రీస్తు అని మనం చెప్పుకోవచ్చును. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ లోకమే కాదు పరలోకము, అంతేకాదు దూతలందరికి కూడాను, మానవులందరికి కూడాను ఆ సిలువ ద్వారానే రక్షించబడతారన్న విషయాన్ని ఎప్పుడు కూడాను మనం మర్చిపోకూడదు. 1 కొరింథీ 4:9 మనం లోకమంతటికి వేడుకగా ఉన్నాము. స్పెక్టాకిల్. అది వేడుకగా ఉండటం ఏంటి? మనం ఏమి డాన్స్ చేస్తున్నామా స్టేజ్ మీద? కాదండి. 99 లోకాలు, పాపం రుచి చూడని వారు, ఇంకా దూతలు, పాపం రుచి చూడని దూతలు, వీళ్ళందరూ కూడాను ఏం చూస్తున్నారంటే మానవుడు ఏ విధంగా పాపం నుంచి బయటకు వస్తాడు, మానవుడు ఏ విధంగా కష్టపడుతున్నాడు, మానవుడు ఏ విధంగా శోధించబడుతున్నాడు, వాళ్ళ శోధనలు ఎదుర్కొని దేవునికి ఏ విధంగా మహిమ తీసుకొస్తున్నారు అన్ని ప్రతిదీ కూడాను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అందుకోసం మనం ఈ లెబారెటరీ టెస్ట్లో మన పరీక్ష పాస్ అవ్వాలి. మనం సాతాన్ని
ఓడించాలి. దేవుని సన్నిధిలో మనం ఈ గొప్ప మహిమ ఈ విధంగా చేసిన తర్వాత పరలోకాన్ని మనం చూడగలుగుతాము. పరలోక పౌరులుగా దేవుని మహిమలో శాశ్వతంగా జీవిస్తాము. అదే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. చాలా బాగుందండి. అద్భుతమైన ఆదరణ, ఒక భరోసా భవిష్యత్తు కొరకు అందులో కనిపిస్తుంది. హైమావతి గారు, క్రీస్తు యొక్క ఆధిపత్యం, ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి. ఉన్నాయండి. ఇక్కడ ఆయన నిత్యత్వం నుండి ఉన్నటువంటి వాడు. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు సృష్టికి ముందే ఉన్నారని. క్రీస్తు సృష్టికర్త, సృష్టింపబడినవాడు కాదు. ఆది సంభూతుడు, మృతుల్లో నుండి లేపినటువంటి వాడు, తిరిగి లేచినటువంటి వాడు, నా కుమారుడు. బెత్లెహేంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరియకి ఆయన కనిపించినప్పుడు ఏం చెప్పాడండి గాబ్రియల్ దూత? దైవ కుమారుడు అని చెప్పారు. సర్వోన్నతుడైన కుమారుడు అన్నవాడు. అవునండి, ఆయన దేవుని యొక్క కుమారుడు జన్మిస్తాడని చెప్పేసి అన్నారు. యెహోవా ఇలా సెలవిచ్చున్నాను. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 32-33 వచనాలు, దేవుడు యేసుని లేపి, నీవు నా కుమారుడు, బెత్లెహేంలో పుట్టక మునిపే ఆయన ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు. ఆయన ఎవ్వరూ కూడా సృష్టించలేరండి. సర్వశక్తి గల దేవుడు, భూరాజుల్లో అత్యున్నతుడిగా ఉన్నటువంటి వాడు ఆయనే. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలకు కూడానండి మరి ఆ మహోజ్వలమైనటువంటి భవిష్యత్తు ఆయనలో ఉన్నది. ఎందుకంటే ఆయన అన్నిటికీ ముందే ఉన్నవాడు, ఆయన పుట్టక ముందే ఉన్నవాడు, సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. కాబట్టి మనకి కూడా మన మహిమ శరీరాలుగా మన మహిమైశ్వర్యం కూడా మనకు ఉందండి. ఆయన మహిమ శరీరాలు దాల్చుకొని వచ్చారు కాబట్టి దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. సంగమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యోహాన్ స్వార్త 3:2 ఆయన చూస్తాము. ఆయనకి అన్నిటికీ ప్రాధాన్యత మనం ఇవ్వవలసిందమ్ము. ఆయన ప్రాధాన్యత ఆయనకే కలగాలి. ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమైంది కాబట్టి తండ్రికి ఆయన శిలువ రక్తం వలన మనల్ని సమాధానపరిచింది. తండ్రికి మనల్ని సమాధానం పరిచారు అని అంటే ద్వారా మాత్రమే సాధ్యమైంది. అవునండి, అంతే, క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త. మరి ఆయన సృష్టింపబడినవాడు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన సృష్టికర్త కాదు, ఈయన మరి 2000 సంవత్సరాల పూర్వమే యేసుప్రభు వారు జన్మించారు కదా, అంతకుముందు ఆయన లేడా అనుకుంటారు. అంత ముందు ఉన్నవాడే ఆయన. అది మనకి సమాధానం చక్కగా ఇందులో లభిస్తుందండి. కొలస్సీలుగా రాసిన పత్రికలో ఎంతో చక్కగా ఉన్నతంగా ప్రభువుని గురించి చెప్పబడిందండి. బాగుందండి. చాలా అంటే యేసుక్రీస్తు వారి జ్యేష్ఠత్వం గురించి చాలా వివరంగా చెప్పారు. అవసరమైన పాఠం చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొక్క ఆధిపత్యం, ప్రాధాన్యత, జ్యేష్ఠత్వం అన్నీ కూడా లేఖనాలు మనం హృదయపూర్తిగా ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన సృష్టింపబడిన వారు కాదు, ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన మరణాన్ని, శాపాన్ని తొలగించి పాడైన దాన్ని పునరుద్ధరించగలుగుతున్నాడు. ఆ పునరుద్ధరణ, నిరీక్షణ తెలియాలంటే వచ్చే పాటలు మనం కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠాలు మీరు ధ్యానం చేయండి, చదవండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్రీస్తు ఆశీస్సులు పొందండి.